నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు. राष्ट्र सलाम सलामे వినీలాకాశంలో భేళ భేళార్భాటాలు చేసే మెరుపు మాయమైపోయినట్టే కనిపిస్తోంది. కానీ అంతలోనే Honorable Chief Minister is going to review the parade. This is 2nd Battalion APSP Kurnool contingent. విస్తృత ఏర్పాటుతో పాటు మానవతా దృక్పథంతో దేశంలోనే ప్రథమంగా 20 మూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ సంస్థల ప్రధానాధికారులు, వారి కుటుంబ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భాన భారతీయులకు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారికి, రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆసేతు హిమాచలం అత్యంత ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు అందించిన జాతి పిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య లాంటి మహనీయుల్ని, స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ఘన నివాళులర్పిద్దాం. 1857లో ప్రథమ స్వాతంత్ర పోరాటం జరిగిందని చరిత్ర చెబుతోంది. అయితే అంతకంటే ముందే బ్రిటిష్ దుర్మార్గపు పరిపాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెబుతున్నారు. అటువంటి చైతన్యం కలిగిన గడ్డ మన తెలుగు గడ్డ. దేశంలోని తెలుగు వారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలుగన్నాం. 1946లోనే విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడాం. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ నేతల చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుందని ప్రతి ఒక్కరూ దేశ స్వాతంత్ర్య ఫలాలు అందరూ అందుకోవాలని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏలూరు నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. శిశు సంక్షేమ శాఖ వారి శకటం ఏలూరు జిల్లాలో 2002 విద్యార్థులు గర్భవతులు 9827 బాధితులు 8200. ఇటు పొల్లేరు ప్లేస్ వెళ్తే అక్కడ కనబడే చేపలు జలాశయాల్లో చేప పిల్లలు విడుదల చేస్తున్నారు. అదిగో ఆక్వా ల్యాబ్, అక్కడ శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తున్నారు. దాని కిందకి వెళ్తే నీళ్లు కూడా చల్లబడవచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వెట్లసల్వి గారు ఆ రోజు ఉదయం 4 గంటల నుంచే వాళ్ళ యొక్క గ్రామాల ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళందరికీ 7,000 రూపాయలు పెన్షన్ బడ్జెట్ ఆ విషయంలో ఎక్కడైనా బతకగలడు, ఎక్కడైనా బతకే శక్తి అంతా వస్తుంది. ఇది మనం చూస్తున్నాం. మనకు వస్తుంది విద్యాభరణం నూతన సాంకేతికను అందుకోవడానికి పెన్షన్ తో పాటు అందించేందుకు 4వ సంతకం డొక్కా సీతమ్మ స్ఫూర్తితో నిరుపేద అన్నార్థుల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను పునరుద్ధరింపజేసేందుకు 5వ సంతకం చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం మనది. రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ రేపటి ఆకాంక్షలను సాకారం చేసే దిశగా మన ప్రభుత్వం అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఉజ్వల భవిష్యత్తు పట్ల ఆశావాహులు ముఖ్యంగా పేదల ఆశలు నెరవేర్చడానికి తగు అవకాశాలు కల్పించే శీఘ్రతర సమగ్ర ఆర్థికాభివృద్ధికి పటిష్టమైన విధానాలు అమలు చేస్తాం. తద్వారా సంపద సృష్టితో సంక్షేమ పథకాల విస్తృత అమలును పటిష్టం చేయనున్నాం. విజన్ 2047 ప్రణాళిక ద్వారా ఏలూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పతాక ఆవిష్కరణ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల పుణ్యఫలంగా మనకు స్వాతంత్ర్యం లభించిందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు బాలబాలికలు టీడీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఏదైతే స్వతంత్రం కోసం పోరాట పటిమ స్వాతంత్ర యోధులందరూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజున స్మరించుకుంటూ మరి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా మరి ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. దేశభక్తిని చాటే విధంగా ప్రజలందరూ కూడా అంకిత భావంతో వచ్చే జనరేషన్ కూడా ఇవన్నీ కూడా స్మృతులన్నీ గుర్తుండిపోవాలని చెప్పి మరి దేశ ప్రధాని మోడీ గారు ఏదైతే ప్రతి ఇంటి మీద జెండా ఎగరాలని చెప్పి ఒక నినాదం ఇచ్చారు. ఈ సంవత్సరం అత్యంత వైభవంగా ఒక పండుగ వాతావరణంలో మరి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వాడవాడలా జరుగుతున్నాయి. అందరూ కూడా గుర్తుండిపోయేటట్టుగా రేపు రాబోయే రోజుల్లో మరి 100 సంవత్సరాల పండుగను కూడా మరి ఇదే విధంగా మనం చేసుకోవాలి. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా దేశభక్తిని చాటే విధంగా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేయాలని సందర్భంగా మరొక్కసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జీవెల్ షాపింగ్ మాల్ సెంటర్ లో బీజేపీ అధ్యక్షులు దంతకుర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నర్సాపురం మీడియా కన్వీనర్ నర్స సోమేశ్వరరావు, చిట్యాల రాంబాబు, పాంటి నాగేశ్వరరావు, కొండేపాటి వెంకటేశ్వరరావు మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన దేశభక్తుల చరిత్ర అందరూ తెలుసుకొని ఆచరించాలని తెలిపారు. అటువంటి వ్యక్తుల యొక్క స్మరణ చాలా తక్కువగా మనకు కనబడతా ఉంది. ఆనాడు రోజున మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎవరైతే ప్రాణ త్యాగ ఫలితంగా స్వాతంత్రం వచ్చిందో వారి యొక్క ఆకాంక్ష కూడా వాళ్ళు తీర్చే రోజు. మన యొక్క భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆలోచనలు కూడా కాశ్మీర్ ని ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్ అంతర్భాగాన్ని చేసి భారత్
माता की भारत माता की मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे స్వాతంత్రం మనకి కలగజేసిన నాయకులు ఎవరైతే నాయకులు ఉన్నారో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఎవరు కూడా ఎవరు కూడా తీసుకోకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు భారతదేశం అన్ని దేశాల కంటే కూడా ముఖ్యంగా చాలా న్యాయపరంగా కూడా ప్రపంచ దేశాల్లో కొనియాడే విధంగా ఈరోజు భారతదేశం ఉండగలుగుతుంది. మన ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము అంటే దానికి కారణం మొట్టమొదటగా మనం చెప్పుకోవాల్సింది మోడీ గారి గురించి. ఇవాళ మోడీ గారి వల్ల మన భారతదేశం ప్రపంచ దేశాల్లో ఏలూరు నగరంలోని ఏలూరు ఓవర్ బ్రిడ్జి బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద ఉన్న ఏఎన్టీయూ స్తూపం వద్ద జాతీయ జూట్ కార్మిక సంఘం అధ్యక్షులు పులి శ్రీరాములు జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అలా పుచ్చుకోండి, ఇప్పుడు అవుతుంది ఎంత లేదు. రండి గణేష్ గారు, ఇదే నాకు కనిపించట్లా. ఇప్పుడు ఏది కనిపించట్లేదా? 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్ రావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. సేవాదల్ గౌరవవందనం స్వీకరించి జాతీయ పతాకం ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సేవాదల్ స్టేట్ కోఆర్డినేటర్ కమ్ముల కృష్ణ, కాంగ్రెస్ నాయకులు దాసరి రాంప్రసాద్, కోసూరి చంద్రకాంతమ్మ, గట్టు గోమీదకమ్మ, కొమ్మన సాంబశివరావు, తీడ సత్యనారాయణ, సదేబాబు, ప్రసాద్, తాలూరు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే. జాతిపిత మహాత్మా గాంధీ గారు ఆ రోజున స్వాతంత్ర్యంగా అనేక కార్యక్రమాలు తీసుకుని ఇలా ఈ భారత స్వేచ్ఛాయుతంగా బతుకుతున్నప్పటికీ ఆయన తీసుకున్న నిర్ణయాలు అదే ఇవాళ ప్రపంచ దేశాల్లో కూడా ఆదర్శంగా ఏదైతే గాంధీ గారు అనుసరించారో అహింసాయుత సిద్ధాంతంతో ఆ సిద్ధాంతాన్ని ఇలా ప్రపంచ దేశాలు ఫాలో అవుతుంది. అంటే ఒక భారతీయుడిగా మనం గర్వించ నిర్ణయం తీసుకున్నటువంటి జాతిపిత మహాత్మా గాంధీ గారిని మనందరం కూడా ఆ రోజు త్యాగం చేసిన త్యాగం స్మరించుకోవడానికి ఇవాళ ఒక సుదినం. ఇవాళ మనందరం కూడా ఇంత ఆనందంగా హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణభూతుడైన జాతిపిత మహాత్మా గాంధీ గారు. बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की, జాతిపిత మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ అమర వీరులకు, అమర వీరులకు, అమర వీరులకు. ఇప్పుడు కమల కృష్ణారావు మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ ప్రేమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండిపెండెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశంలో ప్రతి భారతీయుడు మన తాతలు చేసి ఈ కంట్రీ కోసం ఎంతమంది ఎన్ని రకాలుగా త్యాగం చేశారో బలిదానం. ప్రపంచ దేశానికి చూస్తున్నాయి.
ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగే బీజేపీ నాయకులు గారపాటి సీతారాం, ఆంజనేయుల చౌదరి, అంబిక, కృష్ణా జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్, పలువురు బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు దుర్గారావు, జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సీతారామయ్య చౌదరి గారిని చేసినటువంటి ఇప్పుడు అందరికన్నా సీనియర్ నాయకులు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు పార్టీలో మీరు? భారతీయ జనతా పార్టీ జిల్లా ఆఫీసులో 70వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మొత్తాన్ని దొరకరావుతో ముఖ్య అతిథి చేసినటువంటి శ్రీ గారపాటి సీతారామయ్య చౌదరి గారు, అలాగే శ్రీ అంబికా కృష్ణ గారు, శ్రీ విక్రమ్ కిషోర్ గారు సాగరంతో జాతీయ జెండా ఆవిష్కరణ మహోత్సవం. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! మాతరం మాతరం వందే మాతరం! మాతరం మాతరం వందే మాతరం! మాతరం మాతరం! అర్థమైంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు భారతీయతను వారి యొక్క నరనరాన నింపుకుని మన ఐక్యతను చాటుకునే దిశగా, మరి ముఖ్యంగా మనం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనం ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం ఏర్పడటానికి ఎంతోమంది మహానుభావులు వారి యొక్క ప్రాణాలను పణంగా పెట్టి మనకిచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలను మనం కాపాడుకుంటూనే మన ఐక్యతను మనందరం కూడా చాటుకోవటానికి మనందరం కూడా కృషి చేయాలని, మనందరం కలిసిమెలిసి ఉండటం చాలా గొప్ప విషయం. మన పక్కన పాకిస్తాన్ మనతో పాటుగా విడిపోయి కొట్టు చచ్చారు వాళ్ళు. బంగ్లాదేశ్ అయిపోయింది, దాని పరిస్థితి వాళ్ళు చూస్తున్నాం. కానీ భారతదేశం వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ప్రపంచ దేశాలకి కూడా చేతులెత్తి నమస్కరించే స్థాయిని మనం పెంచుకోగలిగేవాళ్ళు నిజంగా చెప్పాలంటే. మరొక విషయం ఏంటంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చేటప్పటికి మనకి ఏమీ లేదు, కారు తయారీ లేదు, ఏమీ లేదు. ఒక అంబాసిడర్ కారు ఉండేది, ఫియట్ కారు ఉండేది. ఇవాళ ప్రపంచ దేశాలకి లక్షల కార్లు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి మనం ఎదిగాం. ఆయుధాలు తయారు చేస్తున్నాం, ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి మనం ఎదిగాం. మరి పోర్ట్లు కానీ, వ్యవహారాలు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, విమానాశ్రయాలు కానీ ప్రపంచ దేశాల్లో మోడీ గారి ద్వారా వచ్చినటువంటి యొక్క ఖ్యాతి ప్రఖ్యాతి, భారతదేశం తాలూకా ప్రఖ్యాతి ప్రపంచ దేశాల్లో ఈ రోజున ముందుందంటే దానికి నిజంగా మనకున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మోడీ గారి యొక్క పరిపాలన విషయంలో కానీ అన్ని రకాలుగా తీసుకున్నా కూడా భారతదేశం ఈ రోజు ముందుందండి. మరొక విషయం చెప్పాలి, 70 సంవత్సరాలుగా అమరవీరుల త్యాగఫలం ఆంగ్లేయుల పాలనపై తిరుగులేని విజయమే మనకు స్వాతంత్ర దినోత్సవమని ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి తెలిపారు. ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు రాఘవయ్య, సోదరపల్లి ప్రసాదులతో కలిసి రెడ్డి అప్పలనాయుడు జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ జెండా వందనం చేశారు. భారత్ మాతా కీ వందే 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 భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ. ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరి యొక్క ఆగస్టు 15 యొక్క ప్రాముఖ్యత పెద్దలు రాఘవయ్య చౌదరి గారు, సిరిపల్లి ప్రసాద్ గారు, రామారావు గారు తెలియజేసి ఉన్నారు. ఎందుకంటే ఎంతో మంది లక్షలాది మంది ప్రాణ త్యాగాన్ని ఫలితమే ఈ రోజున మన జీవితాల్లో స్వేచ్ఛ జీవితాల్లో అనుభవిస్తా ఉన్నాం. ఆ మహానుభావుల యొక్క త్యాగంతో బ్రిటిష్ ఉగ్గు సంఖ్యలు తెంచుకొని బానిస జీవితాల నుంచి స్వేచ్ఛ జీవితం తీసుకునే దిశగా మనం ఈ రోజున ఉన్నాం. ఏదైతే భారతదేశం అందిస్తున్నటువంటి రాజ్యాంగం కానీ మన సంపదను ప్రజలకు అందే విధంగా చెందాలన్నటువంటి లక్ష్యంతో ఈ రోజున కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు బయటికి పంపించడానికి పోరాటంలో 15 సంవత్సరాలు, 5 జీవితాల్లో 15 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. ఇందిరాగాంధీ 10 సంవత్సరాలు జైల్లో ఉంది. నెహ్రూ గారు 12 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. అంత చిన్న విషయం కాదు అది. ఆ త్యాగం ముందు ఆ కబ్జాదారులను బయటికి పంపడానికి అన్ని కష్టాలు పడ్డారు.
అన్ని కష్టాలు పెట్టి అన్ని పోరాటాలు చేసి ఆఖరికి శాంతియుతంగానే బయటికి పంపించడం జరిగింది. అటువంటి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా స్వాతంత్రం అంటే దాని విలువ తెలుసుకోవాలండి. మనం దాని విలువ అంత విలువైన దినం కూడా ఇవాళ ఒక పండగ రోజు లాంటిది. ఇది మామూలు పండుగలు అంటే సంక్రాంతి అయ్యి కాదు, నిజమైన పండగ, దేశానికి పండగ, భారతదేశంలో అంతా జరుపుకోవాల్సిన పండుగ ఇది. ఆ పండుగ సందర్భంగా మనం మన కోసం, మన భావితరాల కోసం త్యాగం చేసినటువంటి మహాపురుషులు అటువంటి గాంధీ గారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇందాక మన రాఘవ చౌదరి గారు మాట్లాడుతూ ఇది ఒక పండగ అన్నారు. నిజంగానే మా చింతనలో పెద్ద పండగలాగా ఊరంతా హడావిడిగా ఎంతో పిల్లలు, ఎంప్లాయీస్, వ్యాపారస్తులు ఎంతో సందడిగా ఊరంతా తిరుగుతూ సందడి చేస్తున్నారు. ఇంకా ఈ కబ్జా చేసినటువంటి మన దేశాన్ని ఎట్లా విడిపించుకోవాలి? అంతకుముందు రాజులు పోరాటాలు చేసి, యుద్ధాలు చేసి బ్రిటిష్ వారి చేతిలో హతులయ్యి వాళ్ళ రాజ్యాలను కబళించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మనం ఎలా విడిపించుకోవాలి? హింస ద్వారా విడిపించుకోవడానికి ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో హరిగర్ తిరంగ ర్యాలీ నగరంలో ఇండోర్ స్టేడియం నుంచి ఫైర్ స్టేషన్ మీదుగా ఎస్బీఐ కార్యాలయం మీదుగా ర్యాలీ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిలో దేశభక్తి నెలకొల్పేలా జాతీయ నాయకుల స్ఫూర్తి పొందాలని అధికారులు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి, జాయింట్ కలెక్టర్ పెద్దింటి దాత్రిరెడ్డి, జిల్లా ఎస్పీ కొమ్మి శివ ప్రతాప్ కిషోర్, ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, అతిరథ మహారాజుల సమక్షంలో భారీ ర్యాలీ జరిగింది. మన పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేట్, మన ఎమ్మెల్యేస్, మన చైర్మన్ గారు, కమ్యూనిటీ ఫోకస్ ప్రోగ్రామ్. దీని ద్వారా మనం ఒక నేషనల్ ప్రైడ్, ఇంపార్టెన్స్ ఆఫ్ నేషనల్ ఫ్లాగ్ ని సో వీఆర్ ఆల్ ప్రౌడ్ ఇండియన్స్. ఐ రిక్వెస్ట్ ద పబ్లిక్ టు హోయిస్ట్ ద నేషనల్ ఫ్లాగ్ టుడే టు సెలబ్రేట్ దిస్ ఈవెంట్. బైక్ ర్యాలీ చేస్తున్నాము. కలెక్టర్ గారు, మన ప్రజాప్రతినిధులు అందరూ ఈ బైక్ ర్యాలీతో పాటు హెల్మెట్ కూడా ధరించుకొని మనం ఎందుకు వెళ్ళాలి, ప్రజల సేఫ్టీ కోసం ఇది చేస్తాం. ఓకే, అందరూ కూడా ప్రతి ఒక్క ఇంటిపై మన జాతీయ జెండాను ఎగరవేసి మన సార్వభౌమాధికారాన్ని నిలబెట్టే విధంగా మన అందరం కూడా చేసి మన ఐక్యతను చాటుకుని ఇది ఒక పెద్ద మహా పండగ వాతావరణంలో, ఒక పండగ వాతావరణంలో అందరూ చేసుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఏలూరు నగరంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్ గ్రౌండ్ లో జరిగిన ఉత్సవంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జిల్లాలో ఉత్తమ జిల్లా అధికారులుగా పురస్కారానికి గాను జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ మంత్రి చేతుల మీదుగా ఉత్తమ పురస్కార పత్రాన్ని అందుకున్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరూ లేచి నిలబడాలి. రాష్ట్రీయ సల్యూట్, సలామీ, చల్. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం పెడితే చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకున్నారు. అలాగే మాజీ సైనిక ఉద్యోగి. నెక్స్ట్ స్పోర్ట్స్, డి శ్రీనివాసరావు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్, డిఎస్ఓ. స్థానిక జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల చింతలపూడి నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎస్ఎంసీ చైర్మన్ శ్రీ ఆర్ గంగమ్మచ్చే జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాసవి ఎలాగైతే మాట్లాడిందో తెలుగు మాట్లాడగలదు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ మూడు అదే విధంగా మాట్లాడగలరు. మరి అలాగే ఒక మంచి ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ ఏమైనా బ్రహ్మాండంగా చేస్తారు.
మాకు కొన్ని భయాలు పట్టుకొస్తాయి అనమాట. అరే ఈ పిల్లలు వెళ్ళిపోతే, ఈ అమ్మాయి వెళ్ళిపోతే ఎలా అని మీరు ఆలోచన చేయండి. ఈ అమ్మాయికి ఉన్నటువంటి కుటుంబ పరిస్థితుల దగ్గర ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటినీ అధిగమిస్తూ అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఆ కష్టాలన్నీ ఇంటి దగ్గరే వదిలేసేసి స్కూల్కి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు ఏం చెబుతున్నారో అనేటటువంటి ధ్యాసతోనే ఏదైనా అర్థం కాకపోతే వెళ్ళి ఆ మేడం చెప్పడం, నా దగ్గరికి వచ్చి చెప్తా ఉంటది. ముఖ్యంగా సుజాత మేడం గారికి కానీ ఎవరికైనా కార్యభారవంతా నెరవేర్చాలని గర్వంగా చెప్పగలుగుతారు. ఇటువంటి పిల్లల మధ్యలోనే గడిపాం 31 సంవత్సరాలు. అంతకుముందు ఇక్కడ ఆంధ్రాలో 3 సంవత్సరాలు పనిచేశాను. ఒక గొప్ప విషయం, తెలియని విషయం చెప్తాను నేను. ఆశ్చర్య విషయం అంటే, నా భార్య డాక్టర్ వి భాగ్యలక్ష్మి ఆమె ఈ గర్ల్స్ హై స్కూల్ నుంచి చదివింది. సేమ్ స్కూల్. అది హెడ్ మాస్టర్ కూడా చెప్పలేదు, నేనే చెప్పాను. అది వేరు సుప్రీంపేట డాక్టర్ వి భాగ్యలక్ష్మి ఎంఫిల్ పిహెచ్డి చేసింది ఎకనామిక్స్ లో. ఆమె రీడర్గా వర్క్ చేసింది అక్కడ వరంగల్లో డిగ్రీ కాలేజ్. ఆమె ఉద్యోగం నేను కూడా అక్కడ చేసి మాకు 3 సంతానం. పెద్దవాడు రోషన్ కుమార్ ఎమ్మెల్యే. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం బోగోల పంచాయతీలో ఐసీఎం స్కూల్లో హెచ్ఎం రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ స్కూల్లో చదువుతున్న పూర్వ విద్యార్థులు 2022-23 సంవత్సరంలో 10th క్లాసు 525 మార్కులు సాధించిన చలమాల నాగశ్రీ సన్నాఫు శ్రీను ఆమెకు 2000 రూపాయల నగదు బహుమతిగా అందజేశారు. అలాగే స్కూల్ కి సంబంధించిన బాగోగులు ఓఎన్జీసీ కండవల్లి రాజు విద్యార్థులు మరియు టీచర్లు అందరూ కలిసి వారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నున్న దావీదు, స్కూల్ చైర్మన్ ఐసీఎం కృష్ణ, పీఈటీ టీచర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఓఎన్జీసీ రాజు గారికి అందరూ బాగా క్లాప్స్ కొట్టాలి. మరి మేనేజ్మెంట్ తరఫున మీకు చాలా చేసిన హెల్ప్ అమూల్యమైనది, దానికి నిలువ కట్టలేదు. థ్యాంక్ యూ సార్. మరి సార్ ఇంకా స్కూల్కి ఏదో ఒకటి నేను ప్రయత్నం చేసి ఇప్పిస్తానని ప్రామిస్ చేశారు. అందుకు కూడా ఒకసారి ఆయన కృతజ్ఞతలు. అదేవిధంగా మర్చిపోయాం, అంత ముందు సంవత్సరం మనం మండలం సెకండ్ వచ్చాం. 10th క్లాస్లో గవర్నమెంట్ స్కూల్స్లో మండలం సెకండ్ వచ్చాం. లాస్ట్ ఇయర్ ఫస్ట్ వచ్చాం 10th క్లాస్ టోటల్లో. ఈ సంవత్సరం కొంచెం టోటల్ పెరిగినాయి. ఈ బాబుకి 525 వచ్చినాయి, ఎంటాపర్ బాబుకి 516 వచ్చినాయి. కొంచెంలో మిస్ అయింది. మరి 2 సంవత్సరాల నుంచి మండలంలో ఫస్ట్ సెకండ్ మేము స్కూల్ తరఫున సాధిస్తున్నామని మరి పేరెంట్స్ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటున్నాం. మరి వీరు కూడా విద్యార్థులు చదువులో డాక్యుమెంట్ వీరు కూడా కాంటాక్ట్లో ఉండాలి. కాంటాక్ట్ ఉంటే మేము కూడా అలాంటి విషయాలన్నీ చెప్తూ ఉంటాం. ప్రతి మేము మ్యాక్సిమం కృషి చేస్తామని సజనంగా తెలియజేస్తూ, మరి ఇప్పుడు విద్యార్థులు ఇక్కడ ఉన్నట్టయితే స్వీట్ హాట్ ఇస్తారు మీకు. అందరూ ఇక్కడే ఉండండి. సరే, మన అతిథులను రాష్ట్రీయ కొంచెం అప్పాహారం. చింతలపూడి పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండాను తహసీల్దార్ ప్రమద్ ద్వారా ఆవిష్కరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విస్సంపల్లి సుందర్రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. వారు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళు విగ్రహాన్ని కోపం వేసి
విజయసాయి సీనియర్ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం ఈరోజు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మనం చూసుకోవాల్సిన సాధారణంగా ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే క్రిస్మస్ పండుగ వస్తే హడావుడి చేస్తారు, సంక్రాంతి పండుగ వస్తే హడావుడి చేస్తారు, రంజాన్ పండుగ వస్తే హడావుడి చేస్తారు. కానీ ఈ రోజున మరి ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రసాదించుకోండి. ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కష్టపడి ప్రాణాలు త్యాగం చేస్తే మనకి ఈరోజు ప్రశాంతత కూర్చున్నాం. నమస్కారం తెలియజేస్తున్నాము. ముందుగా మీ అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనం జరుపుకుంటున్న ఈ ఇండిపెండెన్స్ డే ఎందరో మహనీయుల త్యాగఫలం. అలాంటి మహనీయులు జన్మించిన ఈ జన్మభూమిలో మనం కూడా జన్మించడం గర్వించాల్సిన విషయం. అప్పుడు బ్రిటిషర్స్ మన ఇండియాని రూల్ చేసినప్పుడు అందరూ వెళ్ళి ఆ గవర్నమెంట్ ఆఫీస్ వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టి మాకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చేయండి అంటే వాళ్ళు మనకు అంత తేలిక ఇచ్చేది. అలా రాలేదు మనకి ఇండిపెండెన్స్. ఎంతో మంది ఫైట్ చేసి ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ వల్ల మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో అలాంటి మహనీయులకు మనం గ్రేట్ ఇవ్వాలి అర్పించాలి అంటే మన ఇండియాని డెవలపింగ్ కంట్రీ స్టేటస్ నుంచి డెవలప్డ్ కంట్రీ స్టేటస్ కి మనం స్వాతంత్రం రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్క స్వాతంత్ర సమర యోధుల్ని మనం ప్రతిరోజు గుర్తు చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోరగం వెంకటలక్ష్మి అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో పోలవరం మెయిన్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను బోరగం వెంకటలక్ష్మి ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కరిబండి నాగరాజు, బీజేపీ మండల అధ్యక్షులు కామిశెట్టి నాగరాజు, జల్లేపల్లి రాజా, నల్ల రాంబాబు, సిద్దన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తన యొక్క ప్రాణ మానాలు పోగొట్టుకుని ఆ యొక్క స్వతంత్ర సమయంలో సమరయోధులుగా మారి ఆ యొక్క జీవాలని అన్ని అర్పించారు, ప్రాణాన్ని కూడా. ఆ యొక్క ప్రాణత్యాగాల కారణంగా ఈరోజు మనం స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇక్కడ కొనసాగుతున్నాం. ఈ యొక్క స్వేచ్ఛా స్వాతంత్ర్యాలని భావితరాలకు అందించాలంటే ఆ రోజున జరిగిన విషాద ఘటనలు ఆగస్టు 14వ తేదీన చీకటి రోజుగా నరేంద్ర మోడీ గారు గుర్తించారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడిలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫ్లాగ్ హాస్టింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన చింతలపూడి మండల పార్టీ అధ్యక్షులు మాటూరి వెంకటరామయ్య, కనుమ రెడ్డి, రాజారెడ్డి, తాళ్లూరు చిన్నబాబు, పక్క వెంకటేశ్వరరావు, అప్పారావు, కొత్తపూడి శేషగిరి, సొంగ విశ్వాసం, కర్లపూడి రాజా, రత్నం తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. రాజానా తప్పనా రాజానా ఒకసారి తప్పవా भारत माता की भारत माता की भारत माता की ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.